శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. ధనుసు రాశి వారి జాతకులు మే మాసంలో 7వ తేదీ అనగా బుధవారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు వెక్కి వెక్కి ఏడుస్తారు. ఎందుకు అంటే ఎవ్వరూ ఆపలేనంత దుఃఖం పొంగుకొస్తోంది. మీ యొక్క ఏడుపును ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఈ విధంగా జరగబోతోంది. ఈ పరిస్థితి ఎందుకు కలగబోతుంది, ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఈ రాశి జాతకుల గోచర రీత్యా దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరు మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. నవ్వుకోవడమే కాదండి, చెయ్యని తప్పుకు నిందలు వేస్తారు. ఈ రోజు మీ యొక్క పరువు గల్లంతు కావడమే కాకుండా మానసిక ప్రశాంతత అంతా చెదిరిపోతుంది. ఇంతకు ముందు జీవితం, ఈ రోజు జీవితం చూసుకొని దుఃఖిస్తారు. వెక్కి వెక్కి ఏడుస్తారు. ఎవ్వరూ ఆపలేరు. మీ యొక్క దుఃఖాన్ని చూసి అందరికీ వెన్నులో వణుకు వచ్చేస్తుంది. ఈ మాటల్లో అస్సలు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది నగ్న సత్యము. మిమ్మల్ని చూసి నవ్వేది ఎవరు? అలాగే చెయ్యని తప్పుకు నిందలు వేయాలంటూ ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తులు ఎవరు అనేది తెలియాలంటే మీరు ఈ రోజున మీ గ్రహస్థితి తెలుసుకోవాలి. శని గోచర స్థితి అనుకూలంగా లేని కారణం రీత్యా ఇటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి. ఈ సమస్య ఉత్పన్నం కాబోతుంది. మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ గేలి చేసేవారు ఈ రోజు మిమ్మల్ని ఏడిపించడం కోసం కావాలని ఒక నింద వేస్తారు. మీరు చేయని తప్పుకు అల్లాడిపోతారు. చాలా వరకు కూడాను మీ మనసులో బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక నలిగిపోతారు. ఈ రోజు ఇలా జరగబోతుంది. ఈ వ్యక్తులు ఏమాత్రం చింతించకూడదు. భగవంతుడు మీకు తోడుగా ఖచ్చితంగా ఉంటాడు. వీరిని ప్రేమగా ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నా వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎటువంటి నిందలు మీ పైన మోపాలా అంటూ విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారి యొక్క మాటల నుంచి, ఎగతాళి నుంచి, వారి యొక్క కవ్వింపు మాటల నుంచి ఈ రోజు తప్పించుకోలేకపోతున్నారు. ఈ రోజున మిమ్మల్ని ఈ విధంగానే రెచ్చగొడతారు, కవ్వింపు చర్యలకు దిగుతారు. ఇది మిమ్మల్ని మానసికంగా వేధిస్తుంది. మీలో ఉన్న కోపం బట్టబయలవుతోంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక నగ్న సత్యం, వారికి కూడా కావాల్సింది ఇదే. కోపంలో ఉన్న మనిషి ఏది మాట్లాడతాడో, ఏది చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ రాశి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోండి, వీరికి వచ్చే కోపం ఎలా ఉంటుందంటే శివుని 3వ కన్ను తెరిస్తే వచ్చే ప్రళయంగా ఉంటుంది. ఒక్కసారిగా మీరు ఏమిటంటే దాచి ఉన్న కోపాన్ని, ఆపుకున్న కోపాన్ని బద్దలు కొట్టినట్లు బయటకి తెస్తారు. కేవలం అంటే కేవలం వారి వల్లే ఇదంతా జరుగుతుంది. నష్టం జరిగాక పూడ్చుకోలేకపోవడం మీ వంతవుతుంది. కావున ఈ రోజు ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా అక్కడి నుంచి మౌనంగా పక్కకు తప్పుకోండి. చెయ్యని తప్పుకు ఒక నింద కూడా భరించాల్సి వస్తుంది. అది కేవలం వారి మాటలు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కూడా జరిగేది ఒకటవుతుంది, మనకి ఇంకొక రకంగా వినబడుతూ ఉంటుంది. అటువంటి మనుషుల మధ్యనే ఉంటారు ఈ రోజున. వినేదాన్ని నమ్మకూడదు. కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. కావాలని తప్పు చేయరు, అనుకోకుండా పొరపాటు జరిగిపోతూ ఉంటుంది. ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబపరమైన విషయము కావచ్చు. బయట వ్యక్తులతో కానీ ఒక నిందను మోయాల్సిన దుస్థితి దాపురిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఏ తప్పు చేయకుండా
ఏ పొరపాటు చెయ్యకుండా, ఏ అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడడం ముఖ్యం. అప్పుడే పొంచి ఉన్న ప్రమాదం నుండి తప్పనిసరిగా బయటపడతారు. అలాగే నిత్యము కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. పరమశివుణ్ణి మనసులో మననం చేసుకుంటూ ఉండండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజుకు 8 సార్లు పఠించండి. ఆ తర్వాత వీలైతే ఈ రోజున ఆలయానికి వెళ్ళండి. లేకపోతే మీ ఇంట్లోని పూజా మందిరంలోనే కాస్తంతసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమంటూ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఈ ప్రమాదం నుంచి మిమ్మల్ని పరమశివుడు తప్పక కాపాడుతాడు. అలాగే స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి తప్పక దాన ధర్మాలు చేయండి. అంతా మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.